మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలకేశవులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రాసే కంటే ముందు ప్రపంచంలో ఉన్న మెజార్టీ దేశ రాజ్యాంగాలను చదివి భారత రాజ్యాంగంలో దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన అణగారిన వర్గాలకు సర్వ హక్కులు కల్పించారని మాలల సంఘాలు తెలిపారు. రాజ్యాంగంలో కులమతాలకు అతీతంగా ఆడమగ తేడా లేకుండా సమానంగా 18 సంవత్సరాలైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించారని వారు అన్నారు. నిండు పార్లమెంటు సభలో పార్లమెంటు సభ్యులు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి అంబేద్కర్ అని స్మరించుకోవడం వల్ల జీర్ణించుకోలేని మదమెక్కిన మతోన్మాది హోంశాఖ మంత్రి వారిలు అమిత్ షా గారు అంబేద్కర్ అవమానించినందుకు అతని వెంటనే కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతన్ని బర్తరఫ్ చేసి అతని మీద ఎస్సీఎస్ కేసు నమోదు చేయాలని మాలల చైతన్య సమితిగా అతని దిష్టిబొమ్మను దానం చేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను చదివి అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభల్లోకి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి అంబేద్కర్ ఓటు హక్కును కల్పించడం వల్లనే ఈరోజు అమిత్ షాకు ఓటు ప్రజల యొక్క ఆయన గెలిచినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేయడం వల్లనే ఈరోజు అంబేద్కర్ పార్లమెంట్ మెంబర్గా గెలిచి